ఏషియా స్థాయి దాటి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ లివర్కి, ప్యాంక్రియాస్కి, బైల్ ట్రాక్ట్కి, ఈ మూడింటికి కూడా సంబంధించిన ఎటువంటి నొప్పులైనా పెంచగలిగినటువంటి గొప్ప మేధాసంపన్నుడైన వైద్యులుగా ప్రపంచం యొక్క గుర్తింపు పొందిన మహామనీషి అయిన నాకు డాక్టర్ జగన్నాథ్ గారు గత 25 సంవత్సరాలుగా గత 25 సంవత్సరాలుగా నాకు తెలుసు. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కేఎం హాస్పిటల్కి నేను డెప్యుటేషన్ మీద కొన్ని రోజులు వెళ్ళి థొరాసిక్ సర్జరీ నేర్చుకోవడం కోసం టాటా మెమోరియల్ హాస్పిటల్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ డాక్టర్ జగన్నాథ్ గారిని కలవడం చాలా కష్టమయ్యేది. కొన్ని వందల మంది పేషెంట్స్ వెయిటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ నేను 2-3 సర్జరీస్కి అటెండ్ అయ్యి నేర్చుకుందామని అటెండ్ అయ్యాను. కానీ ప్రైమరీగా నేను హార్ట్ సర్జరీస్ నేర్చుకోవడానికి వెళ్ళాను అక్కడికి. బట్ థొరాసిక్ సర్జరీ ఆల్సో పార్ట్ ఆఫ్ కార్డియక్ సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ. సో దాంట్లో వర్ము సంపాదించడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను. అక్కడ పేషెంట్స్ అందరూ బయట కూర్చున్న వాళ్ళతో నేను కొన్నిసార్లు మాట్లాడతాను. అందరూ ఆయన్ని ఒక దేవుడి కిందే చూసేవాడు. ఆల్మోస్ట్ నేను అది ఐ డోంట్ ఫర్గెట్ దట్ సీన్ in my life. So many times I went there at least 5-6 times. All the time I met patients. అందరూ ఆయన దేవుడు. ఈయన ఒకళ్ళు ఇంకొక డాక్టర్ని కూడా మీట్ అయ్యాను అక్కడ. ఆయన కూడా ఆంధ్ర ఆయన డాక్టర్ శాంతి స్వరూప్ అని ఉండేవాడు. ఆయన మెడికల్ స్పెషలిస్ట్. ఇద్దరిని కూడా అక్కడ పేషెంట్స్ వాళ్ళు అంటే వేరే ప్రాంతం మహారాష్ట్రలో ఉన్నా కూడా బోత్ ఆఫ్ దెమ్ వర్ ట్రీటెడ్ లైక్ గాడ్స్ ఇన్ టాటా మెమోరియల్ హాస్పిటల్. సో తర్వాత అంటే నేను కార్డియాక్ సర్జరీకి అయిపోయి నేను చాలాసార్లు కలుసుకునేదాన్ని. జగన్నాథ్ గారి దగ్గర నేను నేర్చుకోవాల్సింది థొరాసిక్ సర్జరీ అని. బట్ రెండు కలిపి ప్రాక్టీస్ చేయడం కష్టం అని ఐ లిమిటెడ్ మై సెల్ఫ్ టు కార్డియాక్ సర్జరీ. బట్ ఆ తర్వాత కూడా జగన్నాథ్ గారి గురించి నేను చాలా సార్లు అంటే ఫాలో అయ్యేదాన్ని, ఎక్కడ ఉన్నారు ఏంటి. నౌ దట్ హి హస్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ IHPBA, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మన ఆంధ్రులకి నిజంగా గర్వకారణం ఆయన ఈ పోస్ట్కి ఎలక్ట్ అవ్వడం ప్రెసిడెంట్ గా. ఆయన ఫ్రీక్వెంట్ గా ఇక్కడ ఆంధ్రాకి కూడా విజిట్ చేసి మనందరికి కూడా హెల్ప్ చేస్తున్నారని ఆశిద్దాం. సో అంటే మనందరికి ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా ఉపయోగం. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది న్యూ పోస్ట్. Another part which I would enlighten is this community service. Like ఆయన WW India Cancer Organ Cancer Awareness Program and Public Education Program ఒకటి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ డాక్టర్ శ్రీ అమితాబ్ బచ్చన్ గారు లాంచ్ చేశారు. దీని గురించి కూడా అందరికి తెలియచేసి అందరూ క్యాన్సర్ కి అగేన్స్ట్ గా మనం అందరం కృషి చేయాలని, దానికి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలని నా ఆశ.